హాయ్ అందరికీ వెల్కమ్ టు లిసా ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికో చెప్తాను. కానీ అంతకంటే ముందు మమ్మీ నేను కలిసి ఒకటే ప్లేట్‌లో ఈరోజు లంచ్ చేసినాం. చాలా రోజుల తర్వాత. మొన్న మార్కెట్ వీడియోలో తీసుకున్నాం కదా పచ్చడి, అదనమాట. చాలా టేస్టీగా ఉండే పచ్చడైతే. కొత్తిమీర పచ్చడి. అండ్ ఇక్కడ చూడండి పక్కన తోతాపరి మామిడికాయలు. A few moments later. సో, ఇక్కడ మేము బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తున్నామండి. చూడండి ఎదురుగానే మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో, మేమెళ్ళే బస్ కూడా వచ్చేసింది 5 మినిట్స్ తర్వాత. మేము కూకట్పల్లి జేఎన్‌టీయూకి వెళ్తున్నాము ఇప్పుడు. 5 మినిట్స్‌లో మా స్టాప్ వచ్చేస్తుంది. Much later. జేఎన్‌టీయూ దగ్గర సిగ్నల్ ఉంది కదండీ! అక్కడ దిగగానే మంగళి షాపింగ్ మాల్ ఉంది కదా! దానికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఎదురుగానే మనకు ఈ కిచెన్ వేర్ సామాన్లన్నీ అమ్మే షాప్ అనేది కనిపిస్తది. చూడండి ఇక్కడ ఎదురుగా సూపర్ మార్కెట్ ఉంది కదా! మొన్న షార్ట్ వీడియోలో మీరు చూసారు కదా! రుబ్బు రోలు ఇవన్నీ చెప్పేసి అది ఇక్కడ దొరుకుతది. దాని పేరొచ్చేసి నిస్సీ కిచెన్ వేర్ షాప్ పేరు. ఇక్కడ స్టీల్, ఐరన్ అన్ని రకాల సామాన్లు దొరుకుతాయి. అలాగే చెక్క గెంట్లు కూడా దొరుకుతాయి. ఇంకా మినియేచర్ కిచెన్‌వి కూడా దొరుకుతాయి. అంటే చిన్న పిల్లలు ఆడుకునే సామాన్లు ఉంటాయి కదా! అవి కూడా ఉంటాయన్నమాట. రుబ్బు రోళ్ళు అన్ని రకాలు అన్ని సైజెస్‌లో దొరుకుతాయి. విసనరాళ్ళు, ఇంకా మసాలాలు నూరుకునే రాళ్ళు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ. సో, మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను డిస్క్రిప్షన్ ఇంకా పిన్ కామెంట్‌లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో, చెక్‌ఔట్ చేయండి. వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు చెప్తారు ఇంకా ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయో. అన్ని రకాల సామాన్లు ఉన్నాయి. అలాగే చూడండి మసాలా నూరుకునే రాళ్ళు అన్ని సైజెస్‌లో ఉన్నాయి. మేము కూడా ఇది విన్నాము దీని గురించి ఒక దగ్గర. సో, చూద్దామని వెళ్ళాము. అక్కడ ఇదొక్కటే షాప్ ఉంది కిచెన్ వేర్‌కి సంబంధించింది. అండ్ చాలా నియర్ బై కూడా ఉంది మనకి ఇది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటాయి చూడండి. అలాగే పిన్డ్ కామెంట్‌లో పెడతాను. సో, ఇక్కడ కుంపటి ఉంది. రుబ్బు రోళ్ళు, రోకళ్ళు అన్నీ ఉన్నాయి. మేము కుంపటి కూడా కొందామనేసి వెళ్ళాము. మమ్మీకి ఎప్పటినుంచో కావాల్సిండే. మీరు కూడా ఇట్లాంటి పాతకాలం నాటి సామాన్లు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్‌గా ఈ షాప్‌ని విజిట్ చేయండి. మీకు చాలా నచ్చుతది. అండ్ ఇదొక్కటే కాదు, ఈ లేన్ మొత్తంలో మనకు మొత్తం షాపింగే ఉందన్నమాట. ఆల్రెడీ నేను షార్ట్‌లో చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కోసం. సో, మీకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరికిపోతాయి. స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఈ లేన్‌లో అవైలబుల్‌గా ఉంది మనకి. అలాగే అప్పే పాన్ అంటే గుంట పొంగనాల పెనం కూడా తీసుకున్నాము క్యాస్ట్ ఐరన్‌ది. సో, ఇది ఆల్రెడీ సీజన్ చేసే పెట్టారు వాళ్ళు. మనం సెపరేట్‌గా సీజన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చూడండి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే చిన్న చిన్న క్యూట్ సామాన్లు కూడా ఉన్నాయి. చిన్న మంచము, ఇంకా షాపింగ్ కార్ట్ ఇట్లాంటివి. సో, మీ పిల్లలకి కూడా ఇలాంటి సామాన్లు ఈ జనరేషన్‌లో కొంతమంది చాలా తక్కువగా వాడుతున్నారు ఇలాంటివి. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొనివ్వండి. వాళ్ళకి కూడా నచ్చుతది. చిన్న చిన్న క్యూట్ సామాన్లన్నీ చాలా ఉన్నాయి. సో, మీకు కావాల్సిన సామాన్లన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. వేరే దగ్గర వెళ్ళే పనే లేదు. ఇక్కడున్న సామాన్లు ఏది నాన్ స్టిక్‌ది లేదు. అన్నీ చెక్క, స్టీల్, ఐరన్ ఇలాంటివే ఉన్నాయి. మన కిచెన్‌కి కావాల్సిన The next day. సో, మేము మసాలా రుబ్బడానికి కోసం అని చెప్పేసి రాయి, ఇంకా విసనరాయి తీసుకున్నామనమాట. దాంతో పాటు కుంపటి కూడా తీసుకున్నాము. అండ్ దీన్ని మమ్మీ ఈరోజు సీజనింగ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగే వీటిని మంచిగా సోపేసి కడుగుతుంది. దానికున్న మట్టి, దుమ్ము అదంతా క్లీన్‌గా నీట్‌గా పోవాలని చెప్పేసి దీన్ని సీజనింగ్ చేస్తుంది. అలాగే అప్పే పాన్ కూడా తీసుకున్నాము. దాన్ని ఇంకా వాడలేదు. ఫస్ట్ అయితే ఇవి సీజనింగ్ కోసం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు. ఈ సీజనింగ్ అనేది కొంచెం 1 వీక్ వరకు పడతది. ఎందుకంటే మొత్తం మట్టి, దుమ్ము చాలా ఉంటది కదా! సో, టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఓపిక బాగా ఉండాలి. తడారే వరకు దీన్ని కాస్త పక్కన పెట్టేసాము ఒక రోజంతా దీన్ని యూజ్ చేయకుండా. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. 3, 4 సార్లు బియ్యం పడతాయి. పొడి బియ్యం 2 సార్లు, నానబెట్టిన బియ్యం ఒకసారి, ఇంకేమైనా ఆకుకూరలు చెత్త ఉంటే అంతా రుబ్బేయాలి. అప్పుడు వాడుకోవాలి. The next day. సో, మరుసటి రోజు దీన్ని సీజనింగ్ చేస్తున్నాము. ఏం లేదు, పొడి బియ్యం ఉంటుంది కదా! దాన్ని వేసి మొత్తం క్రష్ చేయాలన్నమాట బియ్యాన్ని.
దానికున్న మట్టి, దుమ్ము అంతా బియ్యంతో పాటే వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగోండి మొత్తం నూకలాగా మెత్తగా రుబ్బేసేయాలి. సో, చూడండి మొత్తం మెత్తగా నూకలాగా అయిపోయింది. చూస్తున్నారు కదా! మొత్తం పౌడర్ లాగా చేయాలన్నమాట. అండ్ ఇక్కడ పచ్చి బియ్యం నానేసి పెట్టాము. దాంతో కూడా సీజనింగ్ చేయాలి. ఈవెన్ తిరగలిలో కూడా విసర్రాయిలో కూడా దీన్ని వేసి మొత్తం మెత్తగా నూకలాగా చేసేయాలన్నమాట. చాలా ఫైన్‌గా పౌడర్ అయిపోయింది చూడండి. పల్లెటూరులో ఉన్నంత మాత్రంగా అన్ని రుబ్బేరే అన్ని తెలుసు అని ఉండదమ్మా. మాకు కూడా తెలీదు. అర్థమైందా? మేమేం అదే పని చేయలే. ఎప్పుడో ఎవరింట్లోనో ఒకరింట్లో చూసింటాం మేము కూడా. వాళ్ళు చేసేటప్పుడు మేము పోయింటాం. అంటే ఆడంతా ఒక ఫ్యామిలీ అనుకో, అయినా కూడా చూసింటాం ఎవరింట్లోనో ఒకరింట్లోనో వాళ్ళు చేసేటప్పుడు. మేము వీళ్ళు బాగా తిప్పుతున్నారు కదా, మనం కూడా తిప్పుదాంలే అనుకొని తిప్పింటాం ఇట్లా. అర్థమైందా? ఇప్పుడు పడుతుంది చూడు నూక. ఇక ఇప్పుడు పడుతుంది నూక. రెండోసారి వేసినప్పుడు నూక పడుతుంది. పర్ఫెక్ట్ నూక. ఉప్మా చేసుకోవచ్చు దీంతో. చేసుకోపో. A few moments later. సో, ఇందాక పొడి బియ్యం వేసాం కదా! ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేయాలి. దీన్ని 3 అవర్స్ వరకు నానేసామని చెప్పాను కదా! చాలా మెత్తగా నానేసామన్నమాట. దాన్ని కూడా దీని మీద వేసి ఫైన్‌గా పేస్ట్ లాగా చేయాలి. మీరు ఎంత ఫైన్‌గా పేస్ట్ చేసే కొద్దీ అంత దుమ్ము వస్తూనే ఉంటుంది. దీంతో పాటు ఈ చెట్టుకి ఏమైనా వేస్ట్ ఆకులు గానీ, రాలిపోయినవి ఉంటాయి కదా! పచ్చి ఆకులు లేదంటే పాడైపోయిన ఆకులు ఉంటాయి కదా! వాటిని కూడా వేసి ఒక 1 వీక్ వరకు సీజనింగ్ చేస్తే దే ఆర్ రెడీ టు యూస్. మా వీడియో నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లీసా ఛానల్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.